హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమామయం. లేటెస్ట్గా ఓటీటీలో రాబోతున్న అండ్ ప్రజెంట్ స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలు చూద్దాం. దాంతోపాటుగా ఘాటి, లిటిల్ హార్ట్స్, కొత్త లోక్, వార్ 2 ఇలా జూనియర్ లాంటి మరెన్నో సినిమాల అప్డేట్స్ తెలుసుకుందాం. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. లిస్ట్లో ఫస్ట్ మూవీ అనుపమ పరమేశ్వర్ గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేసి భారీ అంచనాలతో వచ్చి ఘోరంగా ఫ్లాప్ అయిన సినిమా పరదా. ఈ మూవీని ప్రజెంట్ ప్రైమ్ వాల్ క్లెయిమ్ చేస్తున్నారనమాట. సో ప్రైమ్ వాల్ గురించి తెలిసిందే కదా, సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా ఈరోజు ఎర్లీ మార్నింగ్ నుంచి స్ట్రీమింగ్లో అయితే ఉంచేశారు. ఇప్పుడు ఎవరైనా చూడాలి అనుకుంటే ప్రజెంట్ ప్రైమ్లో స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది. లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి ర్యాంబో ఇన్ లవ్. ఈ మూవీని జియో హాట్స్టార్ వాళ్ళు తీసుకొస్తున్నారనమాట. సెప్టెంబర్ 12వ తేదీ నుండి స్ట్రీమింగ్ అన్నారు. అన్నట్టుగానే ఈరోజు మార్నింగ్ నుంచి మనకి జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అయితే ఉంచారనమాట. సో ఎవరైనా ఈ ర్యాంబో ఇన్ లవ్ మూవీ చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్లో జరుగుతుంది, మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి సియారా అనమాట. ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. ఈ సినిమా కూడా మనకి సెప్టెంబర్ 12th నుంచి స్ట్రీమింగ్ అనేది చేస్తున్నారనమాట. ఆల్రెడీ స్ట్రీమింగ్ జరుగుతుంది. ఈ సియారా మూవీని ఎవరైనా చూడాలనుకుంటే ప్రజెంట్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ జరుగుతుంది, మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి కూలీ అనమాట. సో ఈ మూవీలో మెయిన్ లీడ్గా మనకి చాలామంది యాక్ట్ చేశారు. ప్రతి వుడ్ నుంచి ఒకరైతే వచ్చారనమాట. ఈ కూలీ మూవీని ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 11వ తేదీ నుండి ప్రైమ్లో స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది. కూలీ మూవీ ఎవరైనా థియేటర్లో మిస్ అయ్యి ఉంటే ప్రైమ్లో చూడండి. లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి బకాసుర రెస్టారెంట్. ఈ మూవీని సన్నెక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగిందనమాట. రీసెంట్గానే టాలీవుడ్లో రిలీజ్ అయ్యి సెమీ హిట్గా నిలిచిన ఈ మూవీని సెప్టెంబర్ 12th నుంచి అంటే ప్రజెంట్ స్ట్రీమింగ్ జరుపుతూ ఉన్నారు సన్నెక్స్లో. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి డిటెక్టివ్ ఉజ్వలన్ అనమాట. ఇది ఒక తెలుగు డబ్బుడ్ ఫిల్మ్, మల్టిపుల్ ఆడియోలో కూడా మనకి రిలీజ్ అయితే అయిందనమాట. యాక్చువల్గా ఈ మూవీ ఎప్పుడో రిలీజ్ అయిపోయింది, బట్ తెలుగులో డబ్ చేసి లైన్స్ గెట్ ప్లే ఓటీటీ వాళ్ళు ప్రజెంట్ స్ట్రీమింగ్ జరుపుతూ ఉన్నారు. పర్లా వన్ టైం వాచబుల్. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా నెక్స్ట్ వెబ్ సిరీస్ మనకి ద ట్రయల్ సీజన్ 2 అనమాట. సీజన్ 1 అనేది మనకి జియో హాట్స్టార్ వాళ్ళనే క్లెయిమ్ చేసి జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ చేశారు. మంచి రెస్పాన్స్ వచ్చింది. సో దాని కంక్లూజన్గా మనకి సీజన్ 2 కూడా తీసుకొచ్చారనమాట. సెప్టెంబర్ 19వ తేదీ నుంచి జియో హాట్స్టార్లో మల్టిపుల్ ఆడియోలో ద ట్రయల్ సీజన్ 2 స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి శివకార్తికేయన్ గారు మెయిన్గా యాక్ట్ చేసి ఆల్మోస్ట్ 2 years అయిపోయిన ఫిల్మ్ అయాలిన్ అనమాట. ఈ మూవీని హిందీ వర్షన్ టెలివిజన్ ప్రీమియర్ చేస్తారనమాట గోల్డ్స్ మైన్ టీవీ ఛానల్లో సెప్టెంబర్ 20వ తేదీ నుంచి. మోస్ట్లీ ఇది అయిన వెంటనే తెలుగులో కూడా వచ్చే ఛాన్సెస్ లేకపోలేదు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి ఆది గారు మెయిన్గా యాక్ట్ చేసి థియేటర్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినిమా శబ్దం అనమాట. ఈ మూవీని ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. ప్రైమ్ వాళ్ళ సంగతి తెలిసిందే కదా, క్లెయిమ్ చేస్తున్నారు కానీ ఎలాంటి అప్డేట్స్ కూడా ఇవ్వలేదు అనమాట. సో ఈ శబ్దం మూవీ మనకి ప్రైమ్లో అయితే ఎనీ టైం స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. డేట్ అనేది స్పెసిఫిక్గా ఏం లేవు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి ద గేమ్ యూ నెవర్ ప్లే అలోన్ అనమాట. ఇది ఒక వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకొస్తున్నారనమాట. అక్టోబర్ 2వ తేదీ నుంచి ఈ వెబ్ సిరీస్ రాబోతుంది. జస్ట్ మనకి పోస్టర్ మాత్రమే లాంచ్ చేశారు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి కిరీటి గారి డెప్యూటీ ఫిల్మ్ అయినప్పటికీ కూడా జూనియర్ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ అయితే అందుకున్నారనమాట. సో ఈ మూవీని మనకి ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. సెప్టెంబర్ 2nd వీక్లో మోస్ట్లీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి, లేదా సెప్టెంబర్ లాస్ట్ వీక్లో అయితే కన్ఫామ్గా రావచ్చు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి మహావతార్ నరసింహ. ఈ మూవీని జియో హాట్స్టార్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగిందనమాట. జస్ట్ యానిమేటెడ్ ఫిల్మ్గా వచ్చి భారీ అంచనాలు అయితే సాధించని చెప్పుకోవచ్చు. అండ్ కలెక్షన్ పరంగా కూడా చాలా ఎక్కువగానే సాధించింది. ఈ మహావతార్ నరసింహ మూవీ ప్రజెంట్ ఇంకా థియేటర్ అని కొనసాగుతూనే ఉంది అక్కడక్కడ. సో మోస్ట్లీ మనకి సెప్టెంబర్ 26th నుంచి జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ నెక్స్ట్ సినిమా మనకి వార్ 2 అనమాట. ఎన్టీఆర్ గారు మెయిన్గా యాక్ట్ చేసినప్పటికీ కూడా ఘోరంగా ఫ్లాప్ అయిన ఫిల్మ్ అని ఈ వార్ 2. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. అక్టోబర్ 16th నుంచి మనకి ఈ వార్ 2 మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఫ్లాప్ అయింది కాబట్టి మేబీ ఈ లోపే కూడా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సెస్ లేకపోలేదు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి జీరో ఎక్స్పెక్టేషన్స్తో వచ్చి మంచి కలెక్షన్ సాధించిన సినిమా కొత్త లోక్ అనమాట. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. బట్ మంచి మంచి సినిమాలు రావడం వల్ల త్వరగానే ఈ మూవీ థియేటర్ నుంచి బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. సెప్టెంబర్ 26th నుంచి ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి అనుష్క గారు మెయిన్గా యాక్ట్ చేసి అండ్ భారీ అంచనాల మీద వచ్చి బోల్టా కొట్టిన ఫిల్మే ఈ ఘాటి అనమాట. ఈ మూవీని ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఈ సినిమా కూడా అంతే. మెరాయి అనే విధంగా కృష్ణ కాండ మూవీస్ ఉండడం వల్ల థియేటర్ నుంచి త్వరగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో సినిమా కూడా అనుకున్నంత రీచ్ అయితే రాలేదు. మోస్ట్లీ బ్రేక్ ఈవెన్ కూడా అయింది లేదా డౌటే నాకు. అక్టోబర్ 3వ తేదీ నుండి ప్రైమ్లో స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి జస్ట్ ఓటీటీలో రిలీజ్ చేద్దాం అనుకుని జస్ట్ ప్రీమియర్ కింద 1 day థియేటర్లో చేసి తర్వాత థియేటర్గానే కంటిన్యూ చేసిన ఫిల్మ్ లిటిల్ హార్ట్స్ అనమాట. సో రీసెంట్గానే థియేటర్లో లాంచ్ అయ్యి మంచి బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ మూవీని ఈటీవీ విన్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అక్టోబర్ 3వ తేదీ నుండి స్ట్రీమింగ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి.